దగ్గర ఉన్నాము. సో ఇవాళ సమ్మర్ నుంచి హీట్ని ఎస్కేప్ కావడానికి వండర్లాకి వచ్చినాము. సో ఇవాళ వీడియోని అస్సలు మిస్ చేయకండి. హై థ్రిల్ అన్ని మూమెంట్స్ ఉంటాయి. సో పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇవాళ మనం వండర్లా మొత్తం కవర్ చేద్దాం. లోపలికి వెళ్ళే ముందు వీళ్ళు ఇలా వెల్కమ్ చెప్పారు. ఈ వీడియోలో వండర్లా ఫుల్ టూర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టూడెంట్స్కి ఎంత పడుతుంది టికెట్ ప్రైస్, నార్మల్ పీపుల్కి ఎంత పడుతుంది, ఏ రైడ్స్ చేయాలి, డ్రెస్ కోడ్, ఇంకా వండర్లా మొత్తం ఎలా కవర్ చేయాలనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఫుల్గా చూడండి, ఒక కంప్లీట్ క్లారిటీ వస్తుంది అండ్ ఫుల్ మజాబీ వస్తుంది. ఇంకా చెప్పలేదు కదా మీకు, వెల్కమ్ టు వండర్లా. బడ్జెట్ అంతా లాస్ట్లో చెప్తా, ఇప్పుడైతే ఎంజాయ్ చేయండి. ఫస్ట్ బయటనే టికెట్స్ ఇంకా లాకర్ తీసుకోవాలి. గూగుల్లో టికెట్ ప్రైజెస్ చూసి ఫిక్స్ అయ్యి రాకండి, దానికి దీనికి సవ్వాలే లేదు అసలు. మీరు స్టూడెంట్స్ అయితే టికెట్ ప్రైస్ వచ్చేసి 1260 పడుతుంది, ఐడి కార్డ్ కంపల్సరీ. నార్మల్ అడల్ట్కి అయితే 1500 ప్లస్ ఉంటుంది. కాలేజ్ ఐడి కార్డ్ ఇంకో దారుణం ఏంటంటే లాకర్ 400 పెట్టి కొనాలి, వెళ్ళేటప్పుడు లాకర్కి రిటర్న్ చేస్తే 100 రిటర్న్ ఇస్తున్నారు. సో లోపలికి ఎంట్రీ కాగానే లెఫ్ట్కి టిల్ట్ అయితే లాకర్ రూమ్స్ ఇంకా చేంజింగ్ రూమ్స్ ఉంటాయి. లాకర్ టికెట్ మీదనే నెంబర్ ఉంటుంది. మనకి వాచ్ లెక్క ఒక లాకర్కి ఇస్తారు. నెంబర్ చూసుకొని లాకర్ దగ్గరికి వెళ్ళండి. ఇక మీరు సో లాకర్కి తీసుకొని సెన్సార్ దగ్గర ప్లేస్ చేయండి. ఇదంతా సెన్సార్డ్ అనమాట. సో మీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇంకా వాల్యుబుల్ ఏమన్నా ఉంటే అన్ని లాకర్లో పెట్టేసేయండి. పెట్టేసి రైడ్స్కి స్టార్ట్ అవ్వండి. కథం ఇంకా స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ వచ్చేసి రైడ్స్ చేయాలి. పదండి వెళ్దాం. ఇదంతా వండర్లా స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇందులో ఎన్ నెంబర్ ఆఫ్ రైడ్స్, వాటర్ గేమ్స్ ఉంటాయి. డిలే అస్సలు చేయొద్దు, ఫాస్ట్గా గో విత్ ద ఫ్లో. సో ఫస్ట్ వచ్చేసి మనం చేసే రైడ్ బ్రహ్మానందం గారి రైడ్, అదే రోలర్ కోస్టర్ అనమాట. బయటకు నవ్వుతున్నా కానీ లోపల దడ అంటుంది నాకు. ముందే ఇలాంటి రైడ్స్ అంటే నాకు అసలే భయం. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? బాగా చూసుకుందాం. సో కథమిగా రైడ్ స్టార్ట్ అయిపోయింది. నేను అవుట్. ఇక వీళ్ళు ఫస్ట్ టైం ఎక్కారు, బొమ్మ గిర్రని తిరిగింది. ఐ నీడ్ యువర్ ఫీలింగ్. సో అలా పక్కనే అన్ని రైడ్స్ ఉంటాయి. మీరు ఎక్కాలనుకుంటే వెళ్ళండి. 12కి వాటర్ గేమ్స్ స్లైడ్స్ ఓపెన్ అయితే సో ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక వెళ్ళాలి. మిగతా రైడ్స్ అన్నీ తర్వాత చేద్దాం. ఇదంతా వండర్లా రూట్ మ్యాప్ అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ చూసి వెళ్ళిపోండి. ఇక మొత్తానికి డ్రెస్ చేంజ్ చేశాము. డ్రెస్ కోడ్ చెప్పాలంటే ఇక్కడ కొనాలి అంటే 250 ప్లస్ ఉంటుంది. సో మీ దగ్గర ఉన్న ఒక నైలాన్ టీషర్ట్ ఏదో ఒక షార్ట్ తెచ్చుకోండి బెస్ట్. ఇప్పుడు వండర్లాలో ఏది మిస్ అయినా పర్లేదు, కానీ మిషన్ ఇంటర్స్టెల్లార్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. 100% చెప్తున్నా, ఒక డిఫరెంట్ జోన్లోకి వెళ్ళిపోతారు. మీకు స్పేస్ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా ఖచ్చితంగా చేయండి. అసలు ఎంత లైన్ ఉన్నా పర్లేదు, వెయిట్ చేయండి. లోపల అంత వర్త్ అనమాట. అసలుకి లోపలికి పోతుంటేనే ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది. సరౌండింగ్స్ మొత్తం స్పేస్ని డిస్ప్లే చేస్తారు. సో నేను చెప్పడం ఎందుకు, అసలు మీరు చూసేయండి. సో ఎట్లుంది మిషన్ ఇంటర్స్టెల్లార్? మస్తుంది కదా. మీకు ఎలా కనిపించిందో తెలియదు, కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం మైండ్ పోయింది. సో ఇప్పుడు మనం మిగిలిన రైడ్స్ చేద్దాం పదండి. ఇది డాషింగ్ కార్ అనమాట, నా ఫేవరెట్ ఇది. సో ఫస్ట్ ఇది చేద్దాం మనము. పదండి లోపలికి వెళ్దాం.
డాషింగ్ కార్ అయిపోయింది. ఇప్పుడు ఈ ట్రైన్ రైడ్ చేద్దాం. ఇది అసలు వండర్లా మొత్తంలో హైలైట్, మస్తు ఉంటుంది, ట్రై చేయండి. నా కైండ్ రిక్వెస్ట్, ఇది మాత్రం చూసి ఎక్కండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఎక్కినోడి పరిస్థితి గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. ఇక ఆఫ్టర్నూన్ ఫుడ్ తినాలంటే పక్కనే ఉన్న ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఒక బిర్యానీ 300 నుంచి 500 ఉంటుంది. రేట్స్ మాత్రం గట్టిగా ఉన్నాయి మావా. సో అలా రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఫైనల్గా స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాం. ఇదంతా కిడ్స్ స్విమ్మింగ్ పూల్ అనమాట. మేము చిన్నపిల్లలమే కాబట్టి ఫస్ట్ ఇక్కడికి వచ్చాం. సో అలా 15 మినిట్స్ ఇక్కడే చిల్ అయ్యాము. ఎండలో రైడ్స్ చేసి చేసి దూల తీరిపోయింది. ఇక్కడ కొంచెం చల్లగా ఉంది. అలా స్విమ్మింగ్ పూల్లో కొంచెం చిల్లు కొట్టి మేము వాటర్ స్లైడ్స్కి స్టార్ట్ అయిపోయినాం. వాటర్ స్లైడ్స్ చేయండి, చాలా బాగుంటాయి రిలాక్స్గా. స్లైడ్స్ దగ్గర ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, చిల్డ్రన్కి నాట్ అలౌడ్ అని, చూసుకొని వెళ్ళండి. వీడియో చేస్తున్నా, క్రేజీ ఉంటుంది చూడండి. ఎక్కడ చూసినా క్రౌడ్ బాగానే ఉంది. సో ఇప్పుడు ఫైనల్ స్లైడ్ చేద్దాం. ఫుల్ కవర్డ్ స్లైడ్ ఇది. కమాన్, లెట్స్ గో. అరే వండర్లా స్లైడ్స్ ఎట్లున్నాయి. ఇక అట్లా స్లైడ్స్ అన్నీ ఫినిష్ చేసుకొని డిస్కో రెయిన్ డ్యాన్స్కి వెళ్ళండి. మీరు కూడా మస్తు ఉంటుంది, అసలు వేరే లెవెల్ అది. ఇక రెయిన్ డ్యాన్స్ అయిపోగానే వేవ్ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళండి. ఇదే మేజర్ అట్రాక్షన్ ఫర్ ఎంటైర్ వండర్లా. కిడ్స్కి కానీ అడల్ట్స్, ఓల్డ్ ఏజ్ వాళ్ళు అందరు ఎంజాయ్ చేసే ప్లేస్ ఇదే. ఎవ్రీ 20 మినిట్స్కి ఒకసారి వేవ్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు మాత్రం అసలు మస్తు ఉంటుంది. స్విమ్మింగ్ పూల్లో ఇక మీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయండి, ఎంతసేపు పడితే అంతసేపు. కథం ఇక వేవ్ స్టార్ట్ అవుతున్నాయి, అందరు అరుస్తున్నారు. ఇక డైలాగ్స్ ఆపేద్దాం, జస్ట్ ఫీల్ ద వైబ్ హియర్. ఇక అలా వేవ్ పూల్లో ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఇక 20 మినిట్స్ తర్వాత వేవ్స్ ఆగిపోయినాయి. ఇక మేము బయటికి వెళ్ళిపోతున్నాము. మస్తు అనిపించింది. ఇక అలా బయటికి పోయి డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. సమ్మర్లో ఈ హీట్ నుంచి ఎస్కేప్ కావడానికి ఒక 1 డే లీవ్ తీసుకొని పోయి చల్లగా చిల్లు కొట్టుర్రి. మనకి టైం ఉంది, ఏం చేయాలో తెలియక మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం. ఈ డాషింగ్ కార్ అయితే బాగా నచ్చేసింది మాకు. ఒక 4 సార్లన్నా ఆడామనుకోండి.
ఈ ప్లేసు దయాలు దొబ్బించుకునేలాగా ఉంది. ఇందులో ఒక రైడ్ ఉంది, ఇది ట్రై చేయడానికి వచ్చినాం. చూడండి, మనం ఇప్పుడు ఈ రైడ్ చేయబోతున్నాం. ఎంజాయ్ పండగ. ఫైనల్గా అలా వండర్లాని మస్త్ ఎంజాయ్ చేసినాం. మంచి గ్యాంగ్తో వెళ్ళండి, చిల్లు కొట్టురి. ఇప్పుడు మాకు ఎంత ఖర్చు అయిందో అనేది చెప్తా చూడండి. స్టూడెంట్ ఐడి కార్డు చూపిస్తే 1260 పడ్డది మాకు. నార్మల్ అడల్ట్స్కి అయితే ఒక 1500 పైనే ఉంటుంది. మళ్ళీ లాకర్ 400 పెట్టి కొనాలి. పోయేటప్పుడు ఒక 100 రిటర్న్ ఇస్తారు. సో టోటల్ ఒక్క పర్సన్కి 1500 పడ్డది మాకు. ఇక ఫుడ్ మీ ఇష్టం, 500 రూపీస్ పైన ఉంది ఫుడ్ కాస్ట్, చూసుకోండి. సో ఇది వండర్లా ముచ్చట అనమాట. లాస్ట్లో జైంట్ వీల్ పక్కా ట్రై చేయండి. ఇక్కడ నుంచి లిఫ్ట్లో పైకి వెళ్ళి ఎంటైర్ వండర్లా మొత్తం కనిపిస్తుంది. డెఫినెట్లీ ట్రై అనమాట. పైన ఈ ఒక్క చిన్న రైడ్ ఉంటుంది, కానీ చాలా పెద్ద ఇంపాక్ట్ అనమాట ఇది. ఇక్కడ నుంచి మనల్ని డయాగ్నల్గా టిల్ట్ చేస్తారు. సో కొంచెం టెన్షన్ అవుతుంది, కానీ బాగుంది ఈ రైడ్. ఇక అలా పైన వ్యూ మొత్తం చూశాక కిందకు వచ్చాము. ఇక్కడ సమ్మర్ నైట్స్లో చిన్న ఈవెంట్ లెక్క సెటప్ చేశారు. చిల్డ్రన్స్ని అలాగే పెద్దవాళ్ళని స్టేజ్ మీదకి పిలిచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయించారు. లాస్ట్లో వండర్లా టీషర్ట్ గిఫ్ట్గా ఇచ్చారు అనుకోండి, అది వేరే విషయం. అందరూ మస్త్ ఎంటర్టైన్ అయ్యారు. ఈ ఈవెంట్ని సెలబ్రేట్ బాగా చేశారు. ఇదంతా వండర్లా నైట్ వ్యూ అనమాట. ఇలా మా వండర్లా ట్రిప్ని కంప్లీట్ చేశాము. ఇక బాయ్ బాయ్ వండర్లా. తీసుకుంటాం సార్, రారా పక్క వెళ్దాం. ఏ వెళ్తారులే, కూర్చోండి రా, వెళ్ళి తీసుకుంటాం సార్. ఏదో డ్రామాలో జోడించుకుంటారు.